ఈరోజు ఉద్యోగ పర్వంలోని శ్రీకృష్ణుడి శాంతి దౌత్యం కథను ఈరోజు తెలుసుకుందాం. రేపు కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అవుతుంది అనగా ముందు రోజు రాత్రి పాండవులందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ధర్మరాజు ఇలా చెప్తూ ఉంటాడు, యుద్ధం అవసరమా? యుద్ధంలో అమాయకులు అలాగే బంధువులు అందరూ కూడా యుద్ధం వలన నష్టం కలిగే అవకాశం ఉంది. ఈ యుద్ధంలో ఏ ఒక్కరి రక్త బిందువు కూడా చెందకూడదు అనే ఉద్దేశంతో ధర్మరాజు కృష్ణుడిని పిలిచి యుద్ధం వద్దు, శాంతి కొరకు సందేశాన్ని పంపిస్తాడు కృష్ణుడిని దుర్యోధనుడి దగ్గరికి. అప్పుడు శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వెళ్తాడు శాంతి దూతగా. శ్రీకృష్ణుడు వెళ్ళగానే సింహాసనంపై దుర్యోధనుడు అహంకారంగా కూర్చొని చూస్తూ ఉంటాడు. ఏంటిలా వచ్చారు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు మాట్లాడుతూ, దుర్యోధన, నేను సంధి కోసం వచ్చాను. అదేంటంటే యుద్ధం వద్దు, పాండవులకి కేవలం మీరు ఒక 5 గ్రామాలు మాత్రం ఇస్తే సరిపోతుంది అని మాట్లాడటానికి వచ్చాను అని చెప్తాడు కృష్ణుడు. అప్పుడు దుర్యోధనుడు ఒక్కసారి ఆలోచించి ఇలా చెబుతాడు, నేను వారికి సూది మొన అంత కూడా స్థలం ఇవ్వనని ఖచ్చితంగా చెప్పండి. వారికి ఏవైనా కావాలంటే మాతో యుద్ధం చేసి గెలిచి వారిని తీసుకోమనండి అని గర్వంగా చెబుతాడు. అదే సభలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, విదురుడు కూడా కూర్చుని ఉంటారు. ఆ మాటలకి వారు ఏమీ స్పందించకుండా మౌనంగా కూర్చుని ఉండిపోతారు. కానీ విదురుడు మాత్రం లేచి నిలబడి దుర్యోధనుడి వైపు చూసి, దుర్యోధన, ఇది ధర్మాన్ని త్రోసిపుచ్చినట్లు అవుతుంది, వినాశనాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది. శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు విని మీరు 5 గ్రామాలు ఇవ్వడమే మంచిదని హెచ్చరిస్తాడు విదురుడు. అయితే విదురుడు మాటను లెక్క చేయకుండా మళ్ళీ ఒకసారి అహంకారంతో నవ్వి వారికి యుద్ధం చేసే రాజ్యాన్ని దక్కించుకోమనండి అని గర్వంగా చెబుతాడు. అలా చెబుతూనే కృష్ణుడు కూడా రాయబారిగా వచ్చినందుకు ఇతన్ని కూడా కట్టేయండి అని చెబుతాడు దుర్యోధనుడు. అప్పుడు కృష్ణుడు, శాంతి కోసం వచ్చాను, నేను యుద్ధం కోసం రాలేదు అని చిరునవ్వుతో ఉంటాడు. అయినా కానీ దుర్యోధనుడు వినకుండా వాళ్ళ యొక్క సైనికుల్ని ఆదేశిస్తాడు కృష్ణుడిని కట్టేయమని. అప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఆ విశ్వరూపంలో భూమి, ఆకాశం, 14 లోకాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఆ విశ్వరూపం చూసి కూడా దుర్యోధనుడు మారడు. పక్కనే వారి యొక్క తండ్రి, దుర్యోధనుడు యొక్క తండ్రి కూర్చొని, ఈ విశ్వరూపాన్ని చూసే భాగ్యం నాకు కలిగించు స్వామి అని శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూడటానికి దుర్యోధనుడి యొక్క తండ్రికి చూపునైతే ప్రసాదిస్తాడు. కృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని చూసి చాలా సంతోషపడతాడు దుర్యోధనుడి యొక్క తండ్రి. శ్రీకృష్ణుడు వెనుతిరిగి వెళ్తూ, నేను శాంతి కోసం వచ్చాను, నీవు యుద్ధమే కోరుతున్నావు, దాని ఫలితం ఎంత భయంకరంగా ఉంటుందో నీవు చూస్తావు దుర్యోధన అని వెళ్ళిపోతాడు శ్రీకృష్ణుడు. దీని యొక్క సందేశం ఏంటంటే, ధర్మం అవకాశం ఇచ్చినా కూడా అహంకారం వెనకపోతే వినాశనం తప్పదు అని.